గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇక్కడ మనకి 36 క్వశ్చన్ చూడండి. ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఎఫ్డిఈ బోత్ ఆర్ కాంగ్రెంట్. సిమిలర్ కాదు, కాంగ్రెంట్. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి ఇది ఒక ట్రయాంగిల్ ఏబిసి అండ్ మనకి ఇచ్చిన ఆర్డర్లోనే రాయాలి. ఎఫ్ డిఈ అదొక ట్రయాంగిల్. ఈ రెండు ట్రయాంగిల్ ఏంటి? కాంగ్రెంట్. ఇది కాంగ్రెంట్కి సింపుల్ అనమాట. ఖచ్చితంగా ఇక్కడ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి, కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. అంటే యాంగిల్ ఏ ఎంత ఉందో, యాంగిల్ ఏ ఎంత ఇచ్చాడు మనకి? ఏబి లెంత్ అనేది మనకి 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇది 6 అయితే ఇది కూడా 6 ఉండాలి. యాంగిల్ బి అనేది 60 ఇచ్చాడు. ఇది 60 డిగ్రీస్ అంటే ఖచ్చితంగా ఇది కూడా 60 డిగ్రీసే ఉండాలి. యాంగిల్ డి ఖచ్చితంగా యాంగిల్ ఏ అనేది ఎంత ఇచ్చాడు? 70 ఇచ్చాడంటే ఖచ్చితంగా ఇది కూడా 70 డిగ్రీసే ఉండాలి. ఇది 60, ఇది 70 అయితే 130 అయిందంటే ఇది ఖచ్చితంగా 50 డిగ్రీస్ అవుతుంది అనమాట యాంగిల్ ఏ. అదేవిధంగా యాంగిల్ సి కూడా 50 డిగ్రీసే ఉండాలి. అంటే ఇక్కడ కాంగ్రెంట్, సిమిలర్కి కాంగ్రెంట్కి డిఫరెన్స్ అనేది తెలియాలి మీకు. కాంగ్రెంట్ అంటే ఏంటంటే ఖచ్చితంగా కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి, కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. కాంగ్రెంట్ అంటే అది అర్థం. ఓకే, ఇప్పుడు చూడండి. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. ఇప్పుడు ఏంటి ట్రూ అవుతుంది? చూడండి, ఇక్కడ డిఎఫ్ అనేది 6 సెంటీమీటర్స్ వచ్చింది. డిఎఫ్ అనేది 6 సెంటీమీటర్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, ఇది కాదు ఆన్సర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ యాంగిల్ ఈ ఈక్వల్ టు 50 అన్నాడు. యాంగిల్ ఈ అనేది 50 డిగ్రీస్, ఇది రైట్ అవుతుంది. చూడండి, యాంగిల్ డి అనేది 40 అన్నాడు. యాంగిల్ డి అనేది 40 కాదు, 60 డిగ్రీస్, అంటే ఇది రాంగ్. యాంగిల్ ఎఫ్ అనేది 50 డిగ్రీస్ అన్నాడు. యాంగిల్ ఎఫ్ అనేది 70 డిగ్రీస్ అవుతుంది, ఇది రాంగ్. ఓకే, మన ఆప్షన్ రైట్ ఆన్సర్ ఈజ్ బి ఈజ్ రైట్ ఆన్సర్.